అయితే మీ కార్పొరేటర్ సుచిత్ర గారు రావడం ఎవరు రాలే, ముఖమే లేదు. ముఖం ఉంటే అప్పుడు అవుతుండే, ఆమె పని కూడా అవుతుండే. ఎవరు రమ్మని ఒకసారి నల్లగుట్ట రమ్మని చెప్తాం ఆమెను. మంచిగా ఆదుకున్నటోళ్ళకి ఓటు వేసేటోళ్ళది కూడా తప్పే ఉన్నది. ఎట్లాను అన్నం పెట్టేటోడికి సున్నం పెడతా అనేటోళ్ళు ఉన్నారు ఈడ. మరి ఆమె వచ్చినప్పటి నుంచి కాలనీలో ఎలాంటి అభివృద్ధి చెందిందా, లేకపోతే ఎలా ఉన్న కాలనీ అలానే ఉంది? ఏదన్నా సీనన్న దగ్గరికి వెళ్తారు, చెప్పించుకుంటున్నాం కానీ ఆ మేడం అయితే మేము చేస్తామని అసలు వస్తాం. ఆమె దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం కానీ ఏమైనా జరిగిందా అసలు? దొంగిన నాకు తెలియదు కదా, ఇక్కడ నల్లగుట్టకైతే తెలియదు. సరే, ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్ రాబోతున్నాయి. ఎలక్షన్ వచ్చినప్పుడు మళ్ళీ క్యాంపెయినింగ్ కానీ తిరుగుతారు. అప్పుడు ఏమైనా అడిగే ఛాన్సెస్ ఉన్నాయా, లేకపోతే ఎట్లా అడుగుతాం? అడుగుతారు. ఏమని అడుగుతారు? ఇక్కడ మంచి చేసేటోళ్ళు కావాలి మన బస్సుకి. సరే, మరి ఈసారి ఎవరికి వేద్దాం అనుకుంటారు? మళ్ళీ బీజేపీకి వేద్దాం అనుకుంటారా, లేకపోతే ఎట్లా? ఇక మనకు పని చేసేటోళ్ళు మంచిగా కావాలని కోరుకుంటున్నాం. కేసీఆర్ రావాలని కోరుకుంటారు చాలా మంది. నా మాట కాదు, అక్కడ ప్రజలకి అందరు కోరుకుంటారు. ఊరపొంటికి మోసపోయారు కాబట్టి కోరుకుంటారు, అదే కోరుకుంటారు కేసీఆర్ రావాలి. ఏమండి బీజేపీ అయితే ఇక్కడైతే ఒక్కసారైనా రాలి. కిషన్ రెడ్డి అయితే పెద్ద పెద్ద చెప్తాడు న్యూస్ లీడర్ లా. అసలు కిషన్ రెడ్డి ఒక్కసారైనా పెట్టలే కాదు. గవర్నమెంట్ అసలు పరిపాలన అనేది ప్రజలకు ఇచ్చేస్తేనే మంచిది, వాళ్ళే పరిపాలిస్తారు. మా మమ్మీకి పెన్షన్ రాదు, మా డాడీకి పెన్షన్ రాదు, నాకు పెన్షన్ రాదు. మాకు హస్బెండ్ పోయి 20 years 19 years అయింది. ఇక్కడైతే జిఎస్ఎం నీళ్ళు పోయినా కూడా అసలు ఎంత నీళ్ళు పోతాయంటే అసలు ఎవ్వరు పరిష్కారం చేయరు. గవర్నమెంట్ జిఎంసీ అస్సలు ఫెయిల్ అయింది. నేను ఏమంటున్నా పర్లేదు, జిఎంసీ అక్కడ నుంచి ఇక్కడ దాకా నీళ్ళు పోతే ఎవ్వరు ఏం సమస్యలు. ఇప్పుడు నీళ్ళు నిండి అనుకో, ఎవరికి వచ్చినా వాళ్ళు అక్కడనే వేసిస్తారు, ఎవరి ఇంట్లో వాళ్ళు పడేస్తారు. నీళ్ళు నిండి అంటే ఏ మినిస్టర్ రాడు, ఏ ఎమ్మెల్యే రాడు, ఎవరు రాడు. సుచిత్ర అనే వర్డే లేదు మా దగ్గర. నేను చెప్తున్నా కదా, కావాలంటే నన్ను ఎంక్వైరీ చేసుకోండి, నన్ను ఏమైనా చేసుకోండి. నేను మాత్రం క్యూర్. నేను పీజీ చేసిన, లా చేసిన, ఏమన్నా వేసుకోండి. మేము చాలా సఫర్ అయినాం దీని వల్ల, న్యూస్ వల్ల. మీరు ఎక్కడన్నా ఇచ్చుకోండి కంప్లైంట్. ఇక్కడ వచ్చిన కూడా కంప్లైంట్ ఇచ్చుకోండి. నా పేరు కూడా లక్ష్మి, కావాలంటే తీసుకోండి. బయట నుంచి వస్తారు, బయట నుంచి వెళ్ళిపోతారు. ఎలక్షన్లు మాత్రం ఓటయ్యమ్మా అని మాత్రం వస్తారు, కానీ దానికి మాత్రం ఎవ్వరు రారు. ఏది సరిగా లేదు. చేస్తారు, నామినేషన్ చేసినామంటే చేస్తారు, వెళ్ళిపోతారు. మళ్ళీ తర్వాత అన్ని మేమే చేసుకోవాలి. ఇవన్నీ అసలు వేస్ట్, కాంగ్రెస్ వేస్ట్ అసలు. అలా ఇప్పుడు రామ్ గోపాల్ పేట్ సుచిత్ర గారు ఉన్నారు కదా, బీజేపీ నుంచి పోటీ చేసి గెలిచిరు కార్పొరేటర్ గా. సో గెలిచినప్పటి నుంచి ఎలాంటి అభివృద్ధులు చేసిరు అన్న ఇక్కడ? ఏం రాలే ఆమె ఇప్పటి దగ్గర ముఖమే చూడాలి. ఎందుకన్నా? అరుణా గవర్నమెంట్ ముఖం చూడడం. ఆమె ఉన్నప్పుడు ప్రభుత్వం మంచిగా ఉండే, టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అన్ని పనులు వచ్చి నిలబడి చేస్తుండే. ఆయన కూడా సత్యబాబు చేస్తుండే. మాకు సత్యబాబు మంచి చేస్తుండే పనులు. ఏమన్నా బాధ ఉందన్నా అంటే ఏమన్నా చేస్తుండే పని. మాకు ఇది ఉందన్నా బాధ అంటే చెత్తగుండి కానీ ఏదో కానీ ఎనీథింగ్ ఆల్మోస్ట్. మరి సుచిత్ర గారు ఏం చేస్తలేరు ఇప్పుడు? ఏం చేయలేదు ఇప్పటి దగ్గర అనేది. మాకు ఒక్క ప్రాబ్లం కూడా సాల్వ్ చేయలేదు అసలు. మీ కాలనీలో కానీ చూడలే, ముఖమే చూడలే, ఆమె ముఖమే చూడలేదు. ముఖమే చూడలే. కానీ గెలిచిందని అంతే. బీజేపీ గెలిచి కూడా కనీసం 3 years అయిపోయింది. వచ్చి 3 years నుంచి అట్లనే రిపేర్లు ఉన్నాయి. 5 years అయిపోయిండొచ్చు, కానీ అదే రిపేర్లు. వచ్చి కార్పొరేటర్ కూడా ఒకసారి కనుక్కొని ఏంది ప్రాబ్లమ్స్ అనేది ఏమి లేవు. ఇప్పుడు ఎలక్షన్లు ఉన్నాయి కదా, మళ్ళీ వస్తా ఉంటారు కదా, వాళ్ళని మీరు ఏం అడుగుతారు? అప్పుడు అడిగితే చెప్తారు అంతే. ఇక మళ్ళీ అంతే. మళ్ళీ ఎప్పుడు మళ్ళీ 5-7 సంవత్సరాల తర్వాత ఈ లోపలికి వచ్చి చూస్తే ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. చూడండి, కచరా చూడండి, ఆ డ్రైనేజ్ ప్రాబ్లం, అక్కడ కచరా ఎక్కువ జిఎంసీ లేబర్ లేరంట. ఎవరు చేసిరు మరి? చేస్తే మంచిగానే ఉంటాయి కదా మా దగ్గర. చూడు, కళ్ళ ముంగట ప్రాబ్లమ్స్ అన్ని ఇక్కడనే ఉన్నాయి. అయితే మీ కార్పొరేటర్ సుచిత్ర గారు రావడం ఎవరు రాలే, ముఖమే లేదు. ముఖం ఉంటే అప్పుడు అవుతుండే, ఆమె పని కూడా అవుతుండే. ఎవరు రమ్మని ఒకసారి నల్లగుట్ట రమ్మని చెప్తాం ఆమెను. మంచిగా ఆదుకున్నటోళ్ళకి ఓటు వేసేటోళ్ళది కూడా తప్పే ఉన్నది. ఎట్లాను అన్నం పెట్టేటోడికి సున్నం పెడతా అనేటోళ్ళు ఉన్నారు ఈడ. ఇప్పుడు మీ ఏరియా కార్పొరేటర్ సుచిత్ర గారు ఉన్నారు కదా, సో ఇప్పుడు ఎలా అభివృద్ధి చేస్తున్నారు? బీజేపీ సైడ్ నుంచి పోటీ చేసి గెలిచిరు కదా, సో వచ్చినప్పటి నుంచి ఎలా చేస్తారు అసలు? గెలిచినప్పటి నుంచి చూడలే. మరి సరే, ముఖం చూడలే, పనులు ఏమని చేస్తారు అసలు? డ్రైనేజ్ అని ఎట్లా ఉండు ఎక్కడ నుంచి డ్రైనేజ్ వర్షాలు వచ్చే వీడి దాకా నీళ్ళు వస్తాయి, పట్టించుకోలేదు ఎవరు మమ్మల్ని. మరి అసలు మీరు పోయి కంప్లైంట్ ఇవ్వడం కానీ ఏమైనా జరిగింది అసలు? అసలు లేనేది. ఆమె వెళ్ళేటో మాకు తెలియదు, ఏం చెప్పాలి మేము పోయి. మాకు ఆమె ఉండే అత్తలి గౌడు ఉంటే మాకు పని చేసింది. ఈమె ఎవరో మాకు తెలియదు. ఎట్లా చెప్తా, ఆమె ఇల్లు ఎక్కడో ఆమె ఎక్కడ ఉంటే తెలియదు. అసలు ఒక్కసారి కూడా రాలేదా మరి గెలిచినప్పటి నుంచి? రాలేదు.
కూడా రాడు, మాకు ఏం పనులు చేయడు, ఏం చూపెట్టలేదు. మా బీజేపీ కార్పొరేటర్ ఎప్పటిదాకా రాలే. ఈ రోడ్ ఏంది, ఈ గల్లీ ఏంది అని అడిగినా ఎవరు ఆయనకు తెలియదు. మాకు వచ్చేది అత్తల అన్న కార్పొరేటరు వాళ్ళే అరుణాసింహ వాళ్ళు మాజీ ఉన్నారు కదా, ఈమె గెలిచింది కదా, ఇప్పటి వరకు ఒక్కసారి కూడా రాలేదు. రాక మా దగ్గర ఇప్పటిదాకా ఏందనేది నాలళ్ళు నీళ్ళు నిండిపోయి గుడ్లకు నీళ్ళు వచ్చినా ఎవరు రాలేదు. ఇక్కడ మాకు వచ్చేది శ్రీనివాస్ యాదవ్. ఎప్పుడైనా మేము పోతాము, ఏదైనా పని ఉంటే గల్లీలో కానీ ఏ నాలలు నిండినా ఎవరికైనా ప్రాబ్లం అయినా మంచి చెడ్డ అయినా ఆయనను పిలిపించి అడుగుతాం. మున్సిపాలిటీలో కానీ ఈ కరెంటు కానీ ప్రాబ్లం, నాల కానీ నల్లలు కానీ ఏమి కానీ వార్డ్ నెంబర్ సత్యనారాయణ చేపిస్తాడు, మా మాజీ కార్పొరేటర్ చేపిస్తాడు. మాకు ఇప్పుడు పోయి కంప్లైంట్ ఇవ్వు, ఇప్పుడు పోయి శ్రీనివాస్ యాదవ్ చెప్పు, ఎంబడే మనుషులు వస్తారు. కానీ ఇప్పటిదాకా బీజేపీ ఎవరు తెలియదు, బీజేపీ వచ్చింది తెలియదు, బీజేపీని మేము చూడలే. ఆ కార్పొరేటర్ వచ్చింది ఎప్పుడు, గెలిచింది ఇప్పుడు. అలా ఇప్పుడు రామ్ గోపాల్ పేట్ సుచిత్ర గారు ఉన్నారు కదా, బీజేపీ నుంచి పోటీ చేసి గెలిచిరు కార్పొరేటర్ గా. సో గెలిచినప్పటి నుంచి ఎలాంటి అభివృద్ధులు చేసిరు అన్న ఇక్కడ? ఏం రాలే ఆమె ఇప్పటిదాకా ముఖమే చూడలేదు. ఎందుకన్నా? అరుణా గవర్నమెంట్ ముఖం చూడడం. ఆమె ఉన్నప్పుడు ప్రభుత్వం మంచిగా ఉండే, టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అన్ని పనులు వచ్చి నిలబడి చేస్తుండే. ఆయన కూడా సత్యబాబు చేస్తుండే మాకు. సత్యబాబు మంచి చేస్తుండే పనులు. ఏమన్నా బాధ ఉందన్నా అంటే ఏమన్నా చేస్తుండే పని మాకు. ఇది ఉందన్నా బాధ అంటే చెత్తగుండి కానీ ఏదో కానీ ఎనీథింగ్ ఆల్మోస్ట్. మరి సుచిత్ర గారు ఏం చేస్తున్నారు ఇప్పుడు? ఏం చేయలేదు ఇప్పటిదాకా రానేది మాకు. ఒక్క ప్రాబ్లం కూడా సాల్వ్ చేయాలి అసలు మీ కాలనీలో కానీ? చూడలే ఆమె ముఖమే చూడలే, ఆమె ముఖమే చూడలేదు. ముఖమే చూడలే. కానీ గెలిచిందని అంతే. ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్లు వస్తున్నాయి కదా, మరి ఎవరు కోటేద్దాం అనుకుంటున్నారు? అది చెప్పలేము ఇప్పుడు, కానీ మేమైతే కేసీఆర్ కే ఇస్తాం. కేసీఆర్ కే ఇస్తారు. ఎందుకు కేసీఆర్ గారు? ఎందుకు? చాలా పనులు చేసిండు మాకు ఆయన. ఏమేమి చేసిండు? స్ట్రీట్ లైట్ ఇచ్చిండు, మాకు పింఛన్ ఇచ్చిండు, మాకు అన్ని చేసి ఇచ్చిండు ఆయన. అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా ఉంది కదా, ఇస్తలేదా? 4,000 ఇస్తాను, ఇప్పటిదాకా ఒక్క పైసలు. అదే 2,000 ఇస్తారు. 2,016 రూపాయలు వస్తున్నాయి. 6 గ్యారెంటీలు అన్నాడు కదా. ఏం లేవు, 6 ఏం లేదు. కరెంట్ బస్ ఫ్రీ ఒకటి పెట్టిండు ఆడవాళ్ళు లేడీస్ కి. అది వాళ్ళకి లేడీస్ ఫ్రీ పెట్టి మా దగ్గర డబల్ పైసలు తీసుకుంటారు. వాళ్ళ పైసలు కూడా మా దగ్గర వసూలు చేస్తారు. నేను ఇక్కడ ఓము చెప్తున్నా, పోయేటోళ్ళు చెప్తూనే వింటున్నాం. మనం మేము కూడా పోయినాం, పోలేదను మేము కూడా పోయినాం. అప్పుడు మాకు 170 రూపాయలు, 215, 230 అయింది ఇప్పుడు.